హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఇంటర్నల్ మీటింగ్ లో మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ఒక యాప్ ని మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. తద్వారా ఎవడైతే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ ఎవరినైనా కానీ ఇబ్బంది పెట్టాడో వాళ్ళంతా కూడా ఆ యాప్ లోకి లాగిన్ అయ్యి వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు సబ్మిట్ చేసి వారిపైన కంప్లైంట్ చేయొచ్చు. అలా కంప్లైంట్ చేసిన వారిపైన చర్యలు తీసుకోబడతాయి. ఈ యాప్ అందరికీ అందుబాటులోకి రాబోతుంది. నీకున్న ఆధారాలు, నిన్ను ఎవడైతే ఇబ్బంది పెట్టాడో దానికి గల కారణాలు, ఎవడెవడి ఇందుట్లో ఇన్వాల్వ్ అయ్యారో అదన్నీ రాయండి. అప్పుడు మీకు న్యాయం చేసే రెస్పాన్సిబిలిటీ మాది అంటూ జగన్మోహన్ రెడ్డి గారు చాలా గర్వంగా ఆ యాప్ గురించి చెప్పారు. నిజంగానే నాకు కూడా అనిపించింది, ఎవడైతే బాధితున్నాడో వాడు కంపల్సరీగా ఆ యాప్ యూజ్ చేసుకుంటే ఏదో ఒక టైంలో వాడికి న్యాయం జరుగుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఉన్న బ్యాడ్ హాబీ అది, చెప్పాడంటే చేస్తాడు. ఆయన ఈ విషయంలో సైకోలా ఉంటాడు. నేను ఇది చెప్పాను, ఇది జరగాల్సిందే అనే మైండ్ సెట్ ఉన్న వ్యక్తి. అటువంటి వ్యక్తి ఆ యాప్ లాంచ్ చేస్తుంటే వీడెవడో సత్యకుమార్ అంట బూత్ వస్తుంది కానీ వదిలేండి, బూతులు మాట్లాడొద్దు అంటున్నారు చాలా మంది వీడియోలు చూసేవాళ్ళు. బూతులు మాట్లాడకపోతే సాటిస్ఫాక్షన్ ఉండదు సార్, లోపల బాధ అలాగే ఉంటుంది. ఈ చెత్త నాకు ఫీల్ చేసుకుంటే వాడు సోషల్ మీడియాలో 11 పాయింట్లతో ఒక మ్యాటర్ పెట్టాడు. అంటే ఒకరు పోలీసులు పట్టుకున్నారంట, వాడు ఎలా ఉందో అది సంభాషణ అనేది ఎటకారంగా రాశాడు. వాడు అంటే అలా అంత బాగా రాశాడు అనమాట. అన్న పోలీసులు పట్టుకున్నారు, కాపాడన్నా అని, నువ్వేం కంగారు పడకు అన్నాయంట. ఫోన్ తీసుకో తీసుకున్నాడు. ప్లే స్టోర్ ఓపెన్ చేశాడు. రప్ప యాప్ డౌన్లోడ్ చేసుకో, రప్ప యాప్ డౌన్లోడ్ చేసుకో చేసుకున్నాడు. లాగిన్ అయ్యాను, ఓటీపీ వస్తుంది, ఎంటర్ చేశాను. అక్కడ 11 పేజీల ఫామ్ ఉంటుంది. 11 జగన్మోహన్ రెడ్డి గారు సీట్లు కదా, ఓకే 11 పేజీల ఫాము, 11 పేజీలు ఉంటుంది రాజా, చూపిస్తారు రోజులో. షిట్ ఫిల్ చెయ్యి. లాస్ట్ లో వైనాట్ 175 అనే బటన్ మీద క్లిక్ చెయ్యి. ముసలమ్మ నొక్కే బటన్ కూడా నొక్కడం చేతకని ప్రతి ఒక్క చేతగాని చెత్త నా కొడుకు మాట్లాడతాడు. ముసలమ్మ నొక్కుతుంది బటన్లు అని మాట్లాడిన పెద్ద మనిషి నొక్కలేడు, వాడు చుట్టూ ఉన్న కుర్రనాయలుగాళ్ళు నొక్కలేరు, వాడి పక్కనే ఉన్న పని మనిషి నొక్కలేడు. అటువంటి బటన్లు నొక్కి 2,75,00,000 జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చారు. తెలీదా? సిగ్గులేదా మీకు? ఆ చేతగారి ముండలు మొత్తం ఇట్లాగే సోషల్ మీడియా వేదికగా వాళ్ళ పైచాచత్వాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. ఓకే, లాస్ట్ లో వైనాట్ 175 బటన్ నొక్కారంట. వైనాట్ 175 గ్యారంటీ మీరు చుక్కలు చూపించే రోజు వెరీ సూన్. రే, మీకు దమ్ముంటే ఈ పోస్ట్ పెట్టినోడు కావచ్చు, దీన్ని ప్రమోట్ చేసేవాడు కావచ్చు, దీన్ని రాయించినోడు కావచ్చు, నెక్స్ట్ ఎలక్షన్ లో 88 అనేది ఒక మ్యాజిక్ ఫిగర్ ఉంటుంది. అది 80 దాటగానే ఈ కొడుకులంతా ఆంధ్రప్రదేశ్ వదిలేసి పక్క రాష్ట్రాలు పారిపోతే నా పేరు మురళీ గారు చూసుకో. 4 ఏళ్ళు కళ్ళు మూసుకో, అందరికి సినిమా చూపిద్దాం ఓకేనా అని మెసేజ్ వస్తుంది. ఇక్కడ క్లారిటీ ఉందా నీకు? 4 ఏళ్ళు కాదు నాన్న, ఇంకా 2 ఏళ్ళే ఉంది. కింద సిద్ధం బటన్ మీద క్లిక్ చెయ్యి, అంతే, ఇక అంతా దేవుడే చూసుకుంటాడు అంట. నిజంగానే చెప్పావు. నీకు కొద్దిగా అదేదో ఉంది కానీ, జీ బలుపు ఏదో ఉంది కానీ, లాస్ట్ లో చెప్పావు చూడు, దేవుడే చూసుకుంటాడని. వైఎస్ఆర్సీపీ క్యాడర్ మొత్తానికి జగన్మోహనే ఒక రకంగా వాళ్ళని కాపాడే దేవుడు. ఆయనకి దేవుడు వేరే ఉండొచ్చు, కానీ వైఎస్ఆర్సీపీ క్యాడర్ మొత్తాన్ని కాపాడటానికి జగన్మోహనే దేవుడు. అందుకే దేవుడు ఈ యాప్ ని ప్రవేశపెడుతున్నా అని చెప్పాడు. సో లాస్ట్ లో నువ్వు ఏదైతే చెప్పావో అది మొత్తం దేవుడే చూసుకుంటాడని గ్యారెంటీగా చూసుకుంటాడు. రాబోయే 4 రోజుల్లో మీ లెక్కలు పూర్తి స్థాయిలో సెటిల్మెంట్ అవబోతూ ఉన్నాయి. ఇందులో ఎటువంటి సందేహం లేదు. సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతుంటే సమకాలీన రాజకీయ పరిస్థితులు అర్థం పట్టేలా ఉందని షేర్ చేస్తున్నాను. అజ్ఞాత సృష్టికర్త. మీరు సొంతగా చేసి కూడా అజ్ఞాతం అని చెప్పుకునే చేతగాని దగులు బాజీలు అంత బలుపు, అంత పౌరుషం అంతా ఉంటే ఇది రాసింది ఎవడో బయటకు రండి రాడు. ఇట్లా ఉంటుంది మన బతుకులు. మరి కుక్క బతుకులు అయిపోతే అట్రా భయపడుతూ ఆయన ప్రజల్లోకి వస్తున్నారంటే మీ నాయకులు భయపడి ఆంక్షలు పెడతారు. ఆయన ఏదైనా మాట చెప్తే మీరు దాన్ని కౌంటర్ వేసి ముసుగులు వేసుకున్న ముండల్లాగా సాటం దక్కని ఇది నేను రాసింది కాదు ఎవడో రాసిందని చెప్పుకుంటారు. ఎందుకురా ఇంత పనికి మళ్ళీ బతుకు? దమ్ము ధైర్యం ఉంటే దిల్దారుగా బయటకు రావాలా. అరే మగాళ్ళగా రాసింది నేనే ఏందని చెప్పాలి. అత్యాతగానే ముండ కొడుకులకి ఎందుకురా ఈ సోది కబుర్లు? కనీసం పిల్లల దగ్గర ధైర్యంగా ఉండరు, లేదంటే చెప్పులు తీసుకొని కొడతారు వాళ్ళు.
అడిగిన ఎలుకలంతా సోషల్ మీడియాలో చేరి ఇటండి లంగాలతో పోస్టులు పెడుతుంది తప్పించాను. ముందే సిగ్గుందా మీకు? కొద్ది మొగాల్లో బతకండి రా, మరి దాక్కుని బతకండి. రాసినోడు ఎవడో నేను రాశాను, ఇది నా ఒపీనియన్ చెప్పండి రా. చెప్తే ఏమైతే తెలుసు అనుకుంటే రట్ట రప్ప 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 అంటే మీనింగ్ వాడికి తెలుసు, అందుకే వాడు చెప్పడు, వాడు దాక్కుంటాడు, అంతే కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇట్లాంటి ఎర్రి నాయలు కానీ కేర్ చేయకండి. యాప్ వస్తే సక్సెస్ అయినట్టే. మీరు కంపల్సరీగా అందులో లాగిన్ అయ్యి అన్ని ఎంటర్ చేయొచ్చు, మిగిలింది దేవుడు చూసుకుంటాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ అప్. థ్యాంక్ యూ సో మచ్.